వ్యాస్ నగర్ అనే వాల్మీకి నగర్ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఒక 100 మంది పోలీసులు మాతో పాటు ట్రాఫిక్ వాళ్ళు కూడా కలిసి కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్లో మేము ఒక 5 మంది ఇక్కడ లోకల్గా నివసించే రౌడీ షీటర్స్ని చెక్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్నారు. వాళ్ళ లేటెస్ట్ ఇంట్రాగేషన్ రిపోర్ట్స్, వాళ్ళ నేబర్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వారి ఈ మధ్యన ఎలాంటి అడ్వర్స్ నోటీస్కి రాలేదు, అయినప్పటికీ వాళ్ళ మీద నిఘా అలాగే కొనసాగుతుంది. అట్లాగే ఈరోజు సెర్చ్ చేసినప్పుడు దాదాపు ఒక 25 వాహనాలు ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా దొరకడం జరిగింది. ఒక ఆటో కూడా ఉంది దానిలో. అట్లే ఒక పాన్ షాప్లో రైడ్ చేసినప్పుడు చెక్ చేసినప్పుడు ఒక గుట్కా, మరి చిన్న క్వాంటిటీలో గుట్కా దొరికింది. గుట్కా ఇప్పుడు బ్యాన్ అయింది కాబట్టి అతని మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కాలనీలో వీళ్ళందరికీ ఈ సందర్భంగా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్, పోలీస్ అప్లికేషన్స్ గురించి, డయల్ 100 గురించి, షీ టీమ్స్ గురించి, భరోసా గురించి, ఇంకా మేము చేసే సేవలు, నేను సైతం అన్నిటికంటే ముఖ్యం నేను సైతం కెమెరాల గురించి ఈరోజు వాళ్ళందరూ కూడా అవగాహన నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ స్వర్ణకారులు, లోకల్గా ఉండే స్వర్ణకారుల సంఘం వారందరూ కలిసి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి 16 ఛానళ్ళ నెట్వర్క్ వీడియో రికార్డర్ NVRని, తర్వాత ఒక 8 కెమెరాలు, మొదటి దశలో 8 కెమెరాలని అన్నీ కూడా వీధులను చూసే విధంగా స్ట్రీట్ వ్యూ కెమెరాలు ఈరోజు నేను సైతం కింద పెట్టడం జరిగింది. ఇంకా 8 కెమెరాలు కూడా వారి ప్రజాప్రతినిధులను అడిగి వాళ్ళ ఫండ్స్ నుంచి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు వాళ్ళు అలా విధంగా చేయడం చాలా సంతోషకరం. ఇక్కడున్న ప్రజలందరికీ కూడా వారి అక్కడున్న మహిళలందరినీ కూడా ఇక్కడ పిలిపించి ఇనాగ్రేషన్ చేసిన తర్వాత కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళ వ్యూ ఎలా ఉంది, రాత్రిలో పగల్లో ఎలాంటి తేడా లేకుండా కెమెరాలు ఎంత చక్కగా చూపించగలుగుతున్నాము అనేది వాళ్ళందరికీ వివరించడం జరిగింది. ఈ సందర్భంగా లోకల్ కార్పొరేటర్ గారు శంకర్ యాదవ్ గారు కూడా ఉన్నారు. వారందరి సమక్షంలో కొన్ని సివిక్ సమస్యలు కూడా వాళ్ళు లేవనెత్తినారు. ఇక్కడ వాటర్ ఇష్యూ ఒకటి ఉంది, డ్రైనేజ్ ఇష్యూ ఒకటి ఉంది, తర్వాత మస్కిటోస్ బాగా ఉన్నాయి, ఫాగింగ్ మిషన్ ఒకటి పెట్టమన్నారు. వీటి వల్ల మానిటర్ చేసి మనం టైం ప్రకారం అన్నీ చేయడానికి చూస్తున్నాము. ఎటువంటి నేరాలు జరగడం లేదు. మహిళల పట్ల నేరాలు తగ్గిపోయినాయి. 70% చైన్ స్నాచింగ్ తగ్గిపోయినాయి ఇప్పుడు సిటీలో. తర్వాత మేము టెక్నాలజీ బాగా వాడుతున్నాము, మీకు అందరికీ అందుబాటులో ఉంటున్నాము. మా ఇన్నోవా కార్లు కానీ, మోటార్ సైకిల్ కానీ కంప్లీట్లీ బ్రాండెడ్. మీ గల్లీలో ఎప్పుడు గస్తీ తిరుగుతూ ఉన్నారు కాబట్టి మీతో ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేవలం మా పిల్లలు వేరే బస్తీలో ఉన్న వారి పిల్లలతో కలిసి రాత్రిపూట చదువుకోకుండా ఇల్లు వదిలిపెట్టి తిరుగుతున్నారు బయట అని చెప్పేసి నీలం గారని ఇక్కడ ఒక గృహిణి గారు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మా కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా నెక్స్ట్ ఇంకొక చర్య ఏంటంటే పిల్లలందరినీ పిలుచుకొని ఒకసారి మాట్లాడడం జరుగుతుంది, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉంది అనేది. అట్లే వేరే బస్తీల నుంచి వచ్చే పిల్లలు ఇక్కడ వచ్చిన వారు మంచివారైనా కాదని కూడా వాళ్ళు కూడా వెరిఫై చేస్తాము. ఒకవేళ వారికి ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉన్నట్టయితే ఇమీడియట్గా వాళ్ళని వారిపై సరైన చట్టం ప్రకారం చర్య తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మీరందరూ చాలా శ్రద్ధతో, ఎంతో ఎంతోజియాజంతో మీరంతా ఇక్కడ ఉన్నారు. ఈ కాలనీలో పోలీసులకు సహాయం చేయాలని, దీనికి తోడు మీకున్న కొన్ని ఇతర డిపార్ట్మెంట్ల సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా గౌరవనీయుల కార్పొరేటర్ శంకర్ యాదవ్ గారు ఇక్కడ ఉన్నారు, వారన్నీ నోట్ చేసుకున్నారు. మా ఏసీపీ చేతన్ గారు కూడా ఇక్కడ నోట్ చేసుకున్నారు. వీటన్నింటినీ కూడా ఆ డిపార్ట్మెంట్ ద్వారా మీ సమస్యను పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాము. అతి త్వరలో మళ్ళీ మీ దగ్గర వచ్చి మళ్ళీ 2వ మీటింగ్ పెడుతున్నాం మా పిల్లలతో. పెట్టినప్పుడు మళ్ళీ మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము ఏ విధంగా ఉందని. ఈరోజు ఈ కాలనీలో మేము కార్డన్ అండ్ సెర్చ్ కట్టడి ముట్టడి అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో ఈరోజు దాదాపు 25 అన్రిజిస్టర్డ్ వెహికల్స్, తర్వాత ఫైన్స్ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా, డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ఒక 5 మంది రౌడీ షీటర్లను చెక్ చేసినాము. అందరూ కూడా అవైలబుల్ ఉన్నారు. వారి ఇప్పుడు ఈ మధ్యన ఏం చేస్తున్నారనే విషయాలు కూడా మేము వాళ్ళ రిపోర్ట్, ఒకటి ఇంట్రాగేషన్ రిపోర్ట్ తీసుకున్నాము. అట్లే ఈ గుట్కాలు బ్యాన్ చేసినారని తెలుసు మీకు. ఆ గుట్కాలకు సంబంధించి ఒక వ్యక్తి దగ్గర ఒక పాన్ షాప్లో గుట్కాలు సీజ్ చేయడం జరిగింది. అతని మీద COTP యాక్ట్ కింద కేసు పెడతాము. ఈరోజు ఇక్కడ ఈ ఏరియాలో అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వేరే పోలీసు పరమైనటువంటి ఎటువంటి సమస్యలు కూడా లేవని విన్నవించుకున్నారు. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని మీరు ఇప్పుడు లేవడిన సమస్యల్ని తొందరగా మేము పరిష్కరిస్తామని చెప్పేసి ఈరోజు ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 16 కెమెరాస్ అవుతుంది. 8 ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కలిపి ఇంకా 8 కెమెరాలు మీరు, ఎందుకంటే హోమ్ మినిస్టర్ కెమెరాలు బడ్జెట్ లోకల్ ఎమ్మెల్యే గారు MP ల్యాడ్స్ కింద మనం అడిగి తీసుకొచ్చి ఆ MP హోమ్ మినిస్టర్ గారు ఆయన బడ్జెట్ ఇప్పుడు మనకు 160 ఇంకొక 160 అందరూ వ్యాస్ నగర్ అనే వాల్మీకి నగర్ కాలనీలో
కార్డన్ అండ్ సెర్చ్ ఒక 100 మంది పోలీసులు మేము మాతో పాటు ట్రాఫిక్ వాళ్ళు కూడా కలిసి కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్లో మేము ఒక 5 మంది ఇక్కడ లోకల్గా నివసించే రౌడీ షీటర్స్ని చెక్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్నారు. వాళ్ళ లేటెస్ట్ ఇంట్రాగేషన్ రిపోర్ట్స్, వాళ్ళ నేబర్ స్టేట్మెంట్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. వారు ఈ మధ్యన ఎలాంటి అడ్వర్స్ నోటీస్కి రాలేదు, అయినప్పటికీ వాళ్ళ మీద నిఘా అలాగే కొనసాగుతుంది. అట్లాగే ఈరోజు సెర్చ్ చేసినప్పుడు దాదాపు ఒక 25 వాహనాలు ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా దొరకడం జరిగింది. ఒక ఆటో కూడా ఉంది దానిలో. అట్లే ఒక పాన్ షాప్లో రైడ్ చేసినప్పుడు చెక్ చేసినప్పుడు ఒక గుట్కా, మరి చిన్న క్వాంటిటీలో గుట్కా దొరికింది. గుట్కా ఇప్పుడు బ్యాన్ అయింది కాబట్టి అతని మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కాలనీలో వీళ్ళందరికీ ఈ సందర్భంగా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ పోలీస్ అప్లికేషన్స్ గురించి, డయల్ 100 గురించి, షీ టీమ్స్ గురించి, భరోసా గురించి, ఇంకా మేము చేసే సేవలు, నేను సైతం అన్నిటికంటే ముఖ్యం నేను సైతం కెమెరాల గురించి ఈరోజు వాళ్ళందరూ కూడా అవగాహన నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ స్వర్ణకారులు, లోకల్గా ఉండే స్వర్ణకారుల సంఘం వారందరూ కలిసి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి 16 ఛానళ్ళ నెట్వర్క్ వీడియో రికార్డర్ NVRని, తర్వాత ఒక 8 కెమెరాలు, మొదటి దశలో 8 కెమెరాలని అన్నీ కూడా వీధుల్లో చూసే విధంగా స్ట్రీట్ వ్యూ కెమెరాలు ఈరోజు నేను సైతం కింద పెట్టడం జరిగింది. ఇంకా 8 కెమెరాలు కూడా వారు వాళ్ళ ప్రజాప్రతినిధులను అడిగి వాళ్ళ ఫండ్స్ నుంచి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు వాళ్ళు అలా విధంగా చేయడం చాలా సంతోషకరం. ఇక్కడున్న ప్రజలందరికీ కూడా వారి అక్కడున్న మహిళలందరినీ కూడా ఇక్కడ పిలిపించి ఇనాగ్రేషన్ చేసిన తర్వాత కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళ వ్యూ ఎలా ఉంది, రాత్రిలో పగల్లో ఎలాంటి తేడాలు లేకుండా కెమెరాలు ఎంత చక్కగా చూపించగలుగుతున్నాము అనేది వాళ్ళందరికీ వివరించడం జరిగింది. ఈ సందర్భంగా లోకల్ కార్పొరేటర్ గారు శంకర్ యాదవ్ గారు కూడా ఉన్నారు. వారందరి సమక్షంలో కొన్ని సివిక్ సమస్యలు కూడా వాళ్ళు లేవనెత్తినారు. ఇక్కడ వాటర్ ఇష్యూ ఒకటి ఉంది, డ్రైనేజ్ ఇష్యూ ఒకటి ఉంది, తర్వాత మస్కిటోస్ బాగా ఉన్నాయి, ఫాగింగ్ మిషన్ ఒకటి పెట్టమని అన్నారు. అట్లాగే పోలీస్ పరంగా రాత్రి గస్తీ జరిగినప్పుడు 11 తర్వాత వీళ్ళ ఇంట్లో ఉండే పిల్లలు, తర్వాత వాళ్ళ వేరే బస్తీల్లో ఉండే వాళ్ళ స్నేహితులందరూ కూడా రాత్రి చదువుకోకుండా కొంచెం అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారు. చాలాసేపు నిద్రపోకుండా ఇంట్లోకి రాకుండా బయట వీధుల్లో తిరుగుతున్నారు. వాళ్ళందరినీ కొంచెం కౌన్సిలింగ్ చేయండి అని నీలం గారని ఒక గృహిణి ఇక్కడ వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది అందరి తరఫు నుంచి. దానికి సంబంధించి కూడా ఒకసారి రాత్రిపూట వచ్చి ఆ పిల్లలందరినీ తీసుకుని కౌన్సిలింగ్ చేసి వారిలో సత్ప్రవర్తన వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని కూడా వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్.